ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రేషన్ కనబడుతోంది. అది ఏంటి అంటే, ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు ఇతరత్ర ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయనే వార్తలు కానీ, లేకపోతే ప్రభుత్వం యొక్క అండర్స్టాండింగ్స్ కానీ, ఎంఓయూస్ కానీ, కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కానీ, ఇవన్నీ చూస్తున్నాం మనం. లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే, గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎంఓయు. అదేంటి అంటే 1000 మెగావాట్ల డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ ఒక వైబ్ క్రియేట్ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ని డేటాకి డెస్టినేషన్గా మారుస్తుందనేది ఒక చర్చ. నిజంగా కనుక అది మెటీరియలైజ్ అయ్యి అది ప్రారంభోత్సవం జరుగుతుంది అనుకుని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడే అగ్రిమెంట్స్ అయ్యాయి కాబట్టి ఇంకా శంకుస్థాపన జరగాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దాని చుట్టూ తిరుగుతున్న చర్చ ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే జరిగే జాబ్ క్రియేషన్ ఎంత? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డైరెక్ట్, ఇండైరెక్ట్, అలాగే వేరే యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి, దాని చుట్టూ యూనిట్స్ వస్తాయి కాబట్టి, మొత్తం మీద 2 లక్షల వరకు జాబ్ క్రియేషన్ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. నిజానికి డేటా సెంటర్ కొలాబరేషన్తో, లేకపోతే దాని ఏర్పాటుతో అంత జాబ్ క్రియేషన్ వస్తుందా అనేది ఒక పెద్ద చర్చ అయితే ఉంది ఎక్స్పర్ట్స్లో, ఐటీ ఎక్స్పర్ట్స్లో, డేటా ఎక్స్పర్ట్స్లో ఆ చర్చ అయితే ఉంది. అలాగని ఇదేదో ఒట్టిది అని మాత్రం అనడానికి ఎవరు సాహసించట్లా. ఎందుకంటే గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇండియాలో, దట్టు వైజాగ్లో ఏర్పాటు చేయడం అనేది, ఇది చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఇది ఆసియాలోనే అతిపెద్దది అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. ఇక దీని తర్వాత ఏం జరగబోతోంది, వైజాగ్లో ఇంకేమేమి ఏర్పాటు కాబోతున్నాయి, వైజాగ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైజాగ్ మరో హైదరాబాద్కున్నంత పురాతన చరిత్ర అవి వేరు. బట్ ఐటీ క్యాపిటల్గా ఎలాగైతుందో వైజాగ్ కూడా అంత ఐటీ క్యాపిటల్గా ఉండబోతోందా? ఒకవైపు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి సెంటర్గా మార్చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అక్కడ క్వాంటమ్ సెంటర్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి, కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగినట్టున్నాయి. సో ఇవి కాకుండా టోటల్గా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర ఏమో ఐటీ కారిడార్ లాగా చేస్తూ, అమరావతి ఎట్లాగో క్యాపిటల్, అలాగే అక్కడ అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని రకాల ఒక కొత్త నగరమే అక్కడ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఇక రాయలసీమ అంతా పూర్తిగా పరిశ్రమలు, తర్వాత సోలార్ పవర్ సెంటర్స్, పవర్ జనరేషన్, ఇట్లా రకరకాలుగా, వీటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ శ్రీ సిటీ ఎలాగో ఉండనే ఉంది చిత్తూరులో, తిరుపతి దగ్గర. సో ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనేదాన్ని చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్గా ముందుకు తీసుకెళ్తున్నామని లోకేష్ చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ని సమగ్రమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లబోతోందా అనేది ఒక అంశమైతే, ఈ గూగుల్ క్రియేట్ చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న ప్రచారం అందామా, లేకపోతే దాన్ని హడావుడి అందామా, నిజం అందామా, ఏంటిదంతా, ఏం జరగబోతోంది, అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి? ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న చర్చలో ఆంధ్రప్రదేశ్, తద్వారా ఇండియా ఎంత లాభం పొందబోతోంది? లాభం అంటే డబ్బు రూపంలో జరగకపోవచ్చు డైరెక్ట్గా, బట్ ఒక పెద్ద డెస్టినేషన్ ఆఫ్ డేటా ఎంతవరకు భారతదేశము, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాబోతున్నాయి. ఇంకా ఏ సిఫీ
సిఫీ సంస్థ కూడా డాటా సెంటర్ ఏదో పెడుతున్నారని, ఇంకా చాలా సంస్థలు కూడా రాబోతున్నాయని చెప్తున్నారు కదా. సో ఏమేమి రాబోతున్నాయి, ఏం జరగబోతోంది, దీని మీద ఉన్న సంశయాలు కానీ విమర్శలు కానీ, కొంతమంది విమర్శలు కూడా తెగ గుప్పిస్తున్నారు. ఆ విమర్శలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేక రాజకీయపరమైన దురుద్దేశంతో కూడుకున్న విమర్శల? ప్రాక్టికల్గా చేసే విమర్శలు ఎన్ని వాటిల్లో, పొలిటికల్గా చేసే విమర్శలు ఎన్ని వాటిల్లో? గూగుల్ క్రియేట్ చేస్తున్న వైబ్ గురించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చలు, అటు రాజకీయపరమైన చర్చలు కావచ్చు, లేకపోతే ఇటు ఎక్స్పర్ట్స్ టెక్నికల్గా మాట్లాడే వాళ్ళు చేస్తున్న చర్చలు కావచ్చు, వీటి మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో వి శ్రీనివాసరావు గారు సాంకేతిక రంగ ఐటీ ఎక్స్పర్ట్, అలాగే నల్లమోతు చక్రవర్తి గారు నోన్ ఐటీ ఎక్స్పర్ట్, అలాగే విశ్లేషకులు కూడా, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ముందుగా ఈ గూగుల్ దీనికి సంబంధించి అగ్రిమెంట్ అయితే అయ్యింది, దీని మీద యాక్చువల్ పిక్చర్ ఇస్తారా ఒకసారి? తర్వాత నేను ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే రకరకాల కామెంట్స్ ఇవి ఏవో డౌట్స్ కావచ్చులే పాపం, అదే మనం వాళ్ళ గురించి మనం ఎక్కువ ఇది కాదు, కానీ ఒక పిక్చర్ ఏమైనా ఇస్తారా మీరు? తప్పకుండా వికే గారు. ముందుగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవం, 16 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి దమ్మున్న ఛానల్ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతుంది, ప్రజల పక్షాన కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు నిర్భయంగా నిజాయితీతో కూడినటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు, మీరు, మీ ఎంటైర్ టీం మొత్తం కూడా అద్భుతమైనటువంటి నికార్సైనటువంటి జర్నలిజంని ప్రపంచానికి అందజేస్తున్నారు. మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపరు 23వ వార్షికోత్సవం కూడా కాబట్టి ప్రింట్ నెట్వర్క్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా నెట్వర్క్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెండు టీమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఇక గూగుల్ డేటా సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటే 2014-19 మధ్య వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐస్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్ కియా రూపంలో మనం చూసాం అనంతపురం జిల్లా. ఆ ఒక్క పెట్టుబడి రాయలసీమ స్వరూపాన్ని ఏ విధంగా మార్చేసిందో కూడా మనం చూసాం. అక్కడ ఎన్ని వేల మందికి జాబ్స్ క్రియేట్ చేసిందో, ఎంత మార్పుకి అది కారణమైందో చూసాం. ఇప్పుడు మళ్ళీ 2024లో ప్రారంభమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో $15 billion, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కమింగ్ ఇన్ టు ఇండియా. అది కూడా మన రాష్ట్రం విశాఖపట్నం, వైజాగ్లో ఉన్నటువంటి జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ ఇన్ వైజాగ్ అని చెప్పి ఇవాళ పొద్దున్నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. గతంలో దురదృష్టవశాత్తు వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నప్పుడు అదే జీ స్టాండ్స్ ఫర్ గాంజా అని అందరూ కూడా చెప్పుకునేవాళ్ళు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా విశాఖపట్నమే పెద్ద హబ్ అండి గంజాయికి, అక్కడి నుంచే మొత్తం గాంజా అంతా వస్తుంది దేశవ్యాప్తంగాని ఇతర రాష్ట్రాల పోలీస్ అధిపతులు చెప్తే నిజంగా ఎంతో సిగ్గుపడాల్సి వచ్చేది, తలదించుకోవాల్సి వచ్చేది. కానీ ఇవాళ వైజాగ్లో ఉన్న జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ అని వాళ్ళ పోస్టర్ చూస్తే నిజంగా ఎంతో ఆనందం కలిగింది. 1 gigawatt కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్. అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. $15 billion అంటే మోర్ దాన్ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉంది. దీని ద్వారా దాదాపుగా 5,000 to 6,000 డైరెక్ట్ జాబ్స్, అదేవిధంగా 20,000 to 30,000 ఇండైరెక్ట్గా ఉద్యోగాలు రాబోతున్నాయి విశాఖపట్నంలోకి, మన రాష్ట్రంలో. రిపీట్ అగైన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత?
5,000 to 6,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 to 30,000 ఇండైరెక్ట్గా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాబోతా ఉంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఇంత భారీ పెట్టుబడి ద్వారా. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా మన రాష్ట్రానికి రాబోతుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ $1.13 బిలియన్ రెవెన్యూ కూడా మన రాష్ట్రానికి రాబోతా ఉందని చెప్పి లెక్కలు కూడా వేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఒక పక్కన ఉద్యోగ కల్పన, రెండో పక్కన రాష్ట్రానికి ఆదాయం, ఇవన్నీ కూడా సమకూరబోతూ ఉన్నాయి. ఈ నిన్న ఢిల్లీలో సైన్ చేసినటువంటి ఈ ఒప్పందం ద్వారా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఆర్టిఫిషియల్ ఏఐకి సంబంధించినటువంటి డేటా హబ్ గానే కాకుండా ఒక సబ్సీ కేబుల్ నెట్వర్క్ హబ్గా కూడా ఇది మారబోతా ఉంది. గూగుల్ వాళ్ళు అది కూడా నిన్న చాలా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్కి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈ నెట్వర్క్ సంబంధించి సబ్సీ కేబులింగ్ ఏదైతే ఉంటుందో ఆ దానికి కూడా దీన్ని ఒక హబ్ కింద. సో వరల్డ్ వైడ్ లేదు, ఇది గూగుల్ ద్వారా కూడా ఇది సబ్సీ కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఆ హబ్ కూడా ఏర్పాటు అవుతా ఉంది. ఆ రకంగా వాళ్ళు కూడా అది ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా నిన్న గూగుల్ సిఇఓ దీనికి సంబంధించినటువంటి కురియన్ గారు నిన్న అది కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి రెండు రకాలుగా కూడా, ఒకటి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ సబ్సీ కేబులింగ్ తర్వాత ఒక హబ్గా ఇది ఏర్పడటం, వరల్డ్ వైడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఏర్పడటం, రెండో పక్కన 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఏర్పడటం, రెండు కూడా దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు. రైట్. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. చక్రవర్తి గారు, మనం ఇంతకుముందు చాలా రకాల చర్చలు చూసాం కదా. ఇమీడియట్ లేదా ఎట్ ఎ గ్లాన్స్ ఇనిషియల్గా మీకేమనిపించింది ఈ ఎంఓయూ జరగగానే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం కానీ, ఇది అదర్ దాన్ యుఎస్ఏ, దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్. గూగుల్కి ఇది చాలా పెద్ద పెట్టుబడి. గూగుల్ కూడా ఇది చాలా పెద్ద నిర్ణయం, రిస్క్తో కూడిన నిర్ణయం. బికాస్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో పెట్టుబడి వాతావరణం అనుకూలంగా లేకపోవడం ఒక ముఖ్య కారణం. కాబట్టి వాళ్ళు చట్టాల్లో కూడా కొంత సవరణలు, కొన్ని రక్షణలు కోరటం జరిగింది గూగుల్. ఎస్పెషల్లీ మనకు వోడాఫోన్ అనుభవం ఒకటి, రెట్రోయాక్టివ్ ట్యాక్సెస్ ఏదైతే గత యూపీఏ ప్రభుత్వం విధించి ₹1,000 కోట్ల వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగింది. కెయిన్ అనే యూకే కంపెనీ మీద కూడా రెట్రోయాక్టివ్ అంటే ప్రభుత్వం చట్టం చేసి 30 ఏళ్ల క్రితం నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తున్నట్టు. ఇవాళ చట్టం కొన్ని మొన్న మార్పించారు కదా అది. సో రిలాక్సేషన్స్ కొన్ని చేశారు. దానివల్ల భారతదేశం రెప్యుటేషన్ ఏదైతే ఉందో కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి, చాలా దెబ్బతీశాయి. సో ఆ అనుభవంతో గూగుల్ ఈసారి ప్రత్యేక రక్షణలు కోరటం జరిగింది. సో దాట్ వే ఫర్ గూగుల్ ఆల్సో ఇట్స్ పెద్ద విషయం. ఆబ్వియస్లీ భారతదేశానికి ఇది చాలా మంచి పరిణామం. ప్రపంచంలో టెక్నాలజీలో ఇది ప్రాబబ్లీ అతిపెద్ద విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవన విధానాన్ని, జీవన శైలిని వచ్చే 30-40 సంవత్సరాల్లో అనూహ్యంగా మార్చబోతుంది, మార్చబోతోంది. ప్రభావితం చేయటం ప్లస్ ద వే వీ లివ్, మనం జీవించే విధానం మారబోతుంది ఫర్ బెటర్. మన వసతులు కానీ, సౌకర్యాలు కానీ, ఇట్స్ గోయింగ్ టు బి డ్రమాటిక్ చేంజ్. మీరు చాలా మంది వినేది ఉద్యోగాలు పోతాయి అది ఇదని, కానీ బట్ ఐ ఫర్ వన్స్ అబ్సల్యూట్లీ డు నాట్ బిలీవ్ ఇట్. దీనివల్ల చాలా మంచి రాబోతుంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు, అంటే ఈ స్థాయి పెట్టుబడులు నేను అనుకోవటం ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దే టాకింగ్ అబౌట్ $500 బిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక ఉదాహరణ పట్టాభి గారు ఇచ్చింది. పట్టాభి గారు చెప్పారనుకుంటా, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వచ్చిన దాని గురించి మాట్లాడటం జరిగింది, అందరూ మాట్లాడుతున్నారు. దిస్ ఇన్ సమ్ వేస్ ఇస్ బిగ్గర్ దాన్ దాట్. ఆ రోజుల్లో అది పెద్దది. ఈ రోజు ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఈవెంట్. అయితే డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు కాస్త మితంగా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో హైదరాబాద్, సో ఇట్ వాజ్ అ ఫేర్ నెంబర్. నేను చెక్ చేసిన నెంబర్స్ ఏంటంటే ప్రతి మెగావాట్కి ఒక ఉద్యోగం అమెరికాలో ప్రతి మెగావాట్ అంటే 1000 మెగావాట్లు అంటే 1000 మంది అక్కడ డేటా సెంటర్లో పనిచేస్తారు.
ఇండియా కాస్త ఇన్ఎఫిషియెంట్ కాబట్టి దానికి 2-3 ఇంతలు ఉండటం అనేది దాంట్లో ఆశ్చర్యం లేదు. ప్లస్ మన లేబర్ కాస్ట్ కొంచెం తక్కువ కాబట్టి కంపెనీలు కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టి దే విల్ హ్యావ్ మోర్ ఎక్కువ మందిని హైర్ చేస్తారు. కాబట్టి సరే 5,000 4,000 ఆ రేంజ్లో ఉంటుంది. హవెవర్ ఈ కన్స్ట్రక్షన్లో 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కానీ ఈ డేటా సెంటర్ కట్టడానికి 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యూజ్ కన్స్ట్రక్షన్ ఎఫర్ట్. దానికి కావాల్సిన విద్యుత్తుకు సంబంధించి చాలా దేశాల్లో డేటా సెంటర్ నెలకొల్పడానికి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, యూరోపియన్ దేశాలు ఇవాళ వైసీపీ వాళ్ళు వాదించేది ఏంటంటే, యూరోపియన్ దేశాల్లో ఈ డేటా సెంటర్లు పెడతామంటే ఆ దేశాలు వ్యతిరేకించాయని. ప్రభుత్వాలు వ్యతిరేకించని దగ్గర ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే ముఖ్యమైన కారణం చెప్పేంటే పవర్. ఇప్పుడు డేటా సెంటర్ అంటే పాత రోజుల్లో స్టోరేజ్, సిపియు పవర్, కంప్యూటర్లో మాట. ఇప్పుడు డేటా సెంటర్ అంటే అవే మాట్లాడలేరు. ఎంత విద్యుత్ అవసరం పడుతుంది? ఇట్ నీడ్స్ 1 gigawatt of power. మినిమం కదా, right? So they will have to set up a power plant. 24 గంటలు ఉండాలి. ఎక్కడ పవర్ ప్లాంట్, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సోలార్ పవర్ గూగుల్ వాళ్ళు పెట్టుకుంటారు విత్ ఐ థింక్ టాటా వాళ్ళతో కలిసి పెడుతున్నట్టు అదానినండి సోలార్ పవర్. ఆటోమేటిక్ అది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డేటా సెంటర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక స్టడీ స్టేట్కి వచ్చిన తర్వాత 3, 4, 5,000 ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ దానికి ప్రయర్ 3 నుంచి 5 సంవత్సరాలు ఇట్ విల్ జనరేట్ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్. అంటే 10,000 అంటే నేను చూసిన ఎస్టిమేట్ 1,00,000 అన్నారు, కానీ 1,00,000 లేకపోయినా 50,000, 60,000, 70,000. అండ్ దాంట్లో వచ్చే ట్యాక్స్ రెవెన్యూ కానీ ఇతర యాన్సిలరీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇట్ విల్ బి వెరీ సిగ్నిఫికెంట్. నౌ గూగుల్ ఒకటే కాదు ఈరోజు ప్రపంచంలో. నేను ఇందాక చెప్పింది $500 బిలియన్ పెట్టుబడి మైక్రోసాఫ్ట్ ఈజ్ డూయింగ్, యాపిల్ ఈజ్ డూయింగ్, అమెజాన్ ఈజ్ డూయింగ్, ఫేస్బుక్ ఈజ్ డూయింగ్. అంటే ప్రపంచంలో ఉన్న మెటా పెద్ద కంపెనీలు అన్ని కూడా ఈరోజు చేస్తున్నాయి. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ దే విల్ వాంట్ టు డైవర్సిఫై. అంటే అన్ని అమెరికాలో పెట్టకుండా చాలా టెక్నాలజీ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టి డైవర్సిఫికేషన్, ప్రొటెక్షన్ కూడా ప్రయత్నిస్తాయి. కాబట్టి ఇతర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న ఇది శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? గూగుల్ వైజాగే ఎందుకు చూస్ చేసుకుంది అనేది, సరే ఇక్కడ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ యొక్క చొరవ కావచ్చు, వెంటబడి ఫాలోఅప్ చేసుకున్నది ఒకటి. దీనివల్ల వైజాగ్కి కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి కానీ ఎంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది? ఒక ఎక్స్పర్ట్గా మీరేమి చేస్తారు? ఫస్ట్ కొన్ని బ్రాండ్స్, ఇప్పుడు మనకు యాపిల్ ఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రియల్ కాస్ట్ 1/10 ఉండొచ్చు, కానీ మనం దానికి 10x వాల్యూ పెట్టి పే చేస్తున్నాం కదా. ఆల్వేస్ ద బ్రాండ్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే గూగుల్ కానీ యాపిల్ కానీ ఇట్లాంటిది రాగానే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది స్టేట్లో. ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టుగా జాబ్స్ 1.88 lakhs క్రియేట్ అవుతాయి అంటే, నా వ్యూలో ఏంటంటే 3 categories ఉంటాయండి ఎక్కడైనా జాబ్స్. మన హైదరాబాద్ ఐటీ పెట్టినప్పుడు కానీ అక్కడ కానీ డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్, ఇండ్యూస్డ్ జాబ్స్ అంటాం. డైరెక్ట్ జాబ్స్ అంటే 5,000 to 6,000 గ్యారంటీగా వస్తాయి ఇక్కడ. అండ్ ఐ డోంట్ థింక్ గూగుల్ విల్ గో ఫర్ మాన్యువల్ పవర్ ఈవెన్ దే కమ్ టు ఇండియా. They will go for artificial intelligence, machine learning algorithms. They will optimize as much as possible. అదొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఒక 20,000 to 30,000 జాబ్స్ కన్స్ట్రక్షన్ ఒకటి. తర్వాత ఈ కేబులింగ్ అన్నారు కదా, సీ కేబులింగ్, పవర్ ప్లాంట్ ఒకటి 1 gigawatt పెట్టాలి కదా, సోలార్, అది విండ్ అండ్ సోలార్. సో ఈ విండ్ అండ్ సోలార్ పెట్టడానికి మనుషులు, బ్యాటరీస్, ఓకే, బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ భారతి, మన ఎయిర్టెల్ వాళ్ళు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టడానికి మనుషులు కావాలి. వీళ్ళంతా కలిపి ఒక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అది 20,000-30,000 దాకా వస్తాయి. ఇక రిమైనింగ్ వాళ్ళు చెప్పిన మైనస్ అదేంటంటే, ఇక్కడ ఈ ఈకో సిస్టమ్ పెరగటం వల్ల ఏంటంటే కొన్ని స్టార్టప్స్ రావచ్చు, ఒక మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఓకే, ఒక ఆరా క్రియేట్ అయింది కాబట్టి కంపెనీలు అక్కడ పెట్టుకోవడానికి గూగుల్ తర్వాత ఇంకోటి ఎవడో వచ్చి ఇంకో బ్రాండెడ్ పెట్టినప్పుడు మన పోటీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఒక స్టార్ట్అప్ పెడదాం అప్పుడు ఏమవుతుందంటే రెస్టారెంట్స్ పెరుగుతాయి, క్యాప్స్ పెరుగుతాయి. అసలు అది చాలా పెద్దది. అదే ఇప్పుడు వాళ్ళు చెప్పే 1.88 ఏంటంటే, మీకు ఇది మొత్తం కలిపితే 35-40 వేలే. రిమైనింగ్ 1.4 lakhs ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్, థీమ్ పార్క్స్ రావచ్చు, రీటైల్ స్టోర్స్, సూపర్ మాల్స్ రావచ్చు, మల్టీప్లెక్స్ థియేటర్స్ రావచ్చు, క్యాబ్స్ డ్రైవర్స్ కావచ్చు, ఇట్లా చాలా కాబట్టి ఒక ఈకో సిస్టమ్ పరంగా చూసుకుంటే 1.8 కన్స్ట్రక్షన్, దీని కన్స్ట్రక్షన్ కాదు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ దీనికోసం అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అంటే ఇది 4-5 సంవత్సరాలు కంటిన్యూగా కన్స్ట్రక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కాదు. సో రియల్ రెండో పాయింట్ మీరు అడిగిందంటే వైజాగే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎన్ ఇన్వెస్టర్ అండ్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్ రైట్ యాజ్ ఎ గూగుల్. Of course. సో నాకు 22,000 కోట్ల బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ రాను? ఫస్ట్ పాయింట్. ఒక 5 సంవత్సరాల్లో నాకు 20,000 crores ఈక్వలెంట్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. 500 acres-ని ఈచ్ ఏకర్ 5 lakh రూపీకి ఇస్తున్నాం. అక్కడ వాల్యూ ఇంకా 10 times ఉండొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇటువంటి డేటా సెంటర్స్ ఈ ట్రెడిషనల్ డేటా సెంటర్కి ఏ డేటా సెంటర్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఇది పవర్ని వాటర్ని మామూలుగా తాగదు. ఇప్పుడు ఇక్కడే 1 gigawatt ఉన్నప్పుడు అది 8 trillion వాట్ కన్జంప్షన్ అవుతుంది సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్. ఏది ఆ డేటా సెంటర్ రన్ చేయడానికి కెపాసిటీ ఆఫ్ సోలార్ ప్లాంట్ విండ్ ప్లాంట్ 1 gigawatt అవ్వచ్చు, బట్ దీని కన్జంప్షన్ కూడా సపరేట్ ఉంటుంది కదా. దాని వాటర్ ఎంత కావాలో తెలుసా? అట్లీస్ట్ 2 to 3 billion liters కావాలి. ఎందుకంటే ఆ కూలింగ్ చేయకపోతే అది ఫెయిల్ అయిపోద్ది రైట్. సో సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓషన్ వాటర్ ఆ సీ వాటర్ ని కూలింగ్ వాడుకుంటారా, ఎలా వాడుకుంటారా అలాగే కేబుల్స్ అన్నాం కదా ఇందాక, సీ కేబుల్స్. మరి వైజాగ్ దగ్గర ఉండిపోతే మళ్ళీ అమరావతి లేకపోతే తిరుపతిలో పెడితే కేబుల్స్ వేయలేం కదా. డైరెక్ట్ గా సీ కేబుల్ నుంచి వెళ్ళి వీళ్ళు ఒక 12 countries కి సపోర్ట్ చేద్దామని చూస్తున్నారు ఇక్కడ డేటా సెంటర్. అంటే ఏంటంటే అక్కడ ఎలా ఉంటుందంటేనండి ఇది ఐసోలేటెడ్ గా ఉండదు. ఈ డేటా సెంటర్స్ వెళ్ళి ప్రపంచంలోనూ అన్ని డేటా సెంటర్స్ కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ డేటా సెంటర్ డౌన్ అయింది అనుకున్నాం ఒక రీజన్ తో, ఇమీడియట్ గా వాళ్ళ ఆపరేషన్స్ ఇంకో డేటా సెంటర్ లో ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ దే డిపెండ్ ఆన్ వన్ డేటా సెంటర్ ఐసోలేటెడ్. బ్యాకప్ ఉంటుంది, ఫాల్ట్ టాలరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ గుడ్ బిగినింగ్. బట్ నాకున్న కన్సర్న్స్ అండ్ రిస్క్స్ ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ విజనింగ్, బట్ మై వ్యూ ఎగ్జిక్యూషన్ సైడ్లో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే దిస్ మే బీ బికాస్ ఆఫ్ ది ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ టాటా అనగానే ఐఏఎస్ ఆఫీసర్స్ పరిగెత్తవచ్చు. పాపం ఎవరో స్టార్ట్అప్స్ లేకపోతే ఎవరో చిన్న చిన్న కంపెనీలు వచ్చారనుకోండి, వాళ్ళు టైం ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారు, వాళ్ళు చుట్టూ తిరగాలి. సో ఈకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే ఓన్లీ టాటాలు లేకపోతే మైక్రోసాఫ్ట్లు గూగుల్ వస్తే సరిపోదు. అంటే వాళ్ళు ఈకో సిస్టమ్ డెవలప్ అవడానికి ఆ కంపాషనేట్ అండ్ ఎంపథెటిక్ లీడర్షిప్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. స్మూత్ ఎగ్జిక్యూషన్, స్మూత్ ఫంక్షనింగ్, స్మూత్ నాట్ జస్ట్ ఓన్లీ బిగ్ కంపెనీస్, నాట్ జస్ట్ ఈ ఎకోసిస్టమ్ లో వచ్చే చిన్న చిన్న అబ్సల్యూట్లీ. దానికి ఎలా వీళ్ళు సింగిల్ విండోలు పెడతారో పెడతారో అదే నెంబర్ 1. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ చేంజెస్ కాకుండా ఏ డేటా సెంటర్ ముందుకెళ్దని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ గవర్నమెంట్ అండ్ ఐ థింక్ దే ఆర్ వర్కింగ్. దే హ్యావ్ టు లిస్ట్ అవుట్ లైక్ చక్రవర్తి గారు చెప్పినట్టుగా వాట్ పాలసీస్ వీ హ్యావ్ టుడే. పవర్ ఉంది, పవర్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇదే 1 gigawatt అంటే ఓకే, దట్ ఈస్ ఎ క్యాప్టివ్ సెంటర్ అండ్ ఆల్, బట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ విల్ కమ్ and join the Vizag, for example. They have to estimate in the next 10 years what is the total power consumption, production required, how much required. It's not just only data center. Okay. If you are growing and all, what is the transportation required, what is the logistics required. ఇప్పుడు సైబరాబాద్ ఇక్కడ డిజైన్ చేసాం, ఈ రోజు కూడా సైబరాబాద్ ఫ్లడ్ అవుతుంది, ఏదన్నా ఇది వస్తే అంటే ఆర్ దే గోయింగ్ టు డిజైన్ ది వైజాగ్ సిటీ ఎక్స్టెండెడ్ ఫ్యూచర్ సిటీస్ కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ రోడ్స్ కానీ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఈ రోజు నుంచే వాళ్ళు పాలసీస్ డిఫైన్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే హైదరాబాద్ లో న్యూ హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం హైటెక్ సిటీ అంటున్నామో, హైటెక్ సిటీ కొత్తగా కట్టిందే కదా, అక్కడే ఫ్లడ్ అవుతుంది, అక్కడే డ్రింకింగ్ వాటర్ లేదు, అక్కడే పవర్ లేదు, ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాన్ చేయాలి. అక్కడ దాకా ఎందుకు సైబర్ టవర్ చుట్టూనే డ్రైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏఐ అంటున్నారు కదండి, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏఐతో సిమ్యులేషన్ చేసి ఈ రోజునే వైజాగ్ సిటీ అలా ఉండాలని ఈ రోజునే వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ తీసుకోమన్నాడు గూగుల్లో లేకపోతే మైక్రోసాఫ్ట్. ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ న్యూ జనరేషన్ కాబట్టి అది థింక్ చేస్తారని అనుకుందాం. కాకపోతే ఓకే, ఇప్పుడు గూగుల్ పెట్టే డేటా సెంటర్ ద్వారా 5 నుంచి 6,000 పక్కా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇక దీని చుట్టూ వచ్చే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇండ్యూస్డ్ అంటే అదే దాని మీద ఆధారపడే క్యాబ్ డ్రైవర్స్ కానీ, హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్స్ చాలా అన్నీ కలిపి దాదాపు 2 లక్షల వరకు ఉంటాయనేది ఒక అంచనా. దీన్ని పట్టుకొని 2 లక్షలు అన్నారు కదా, ఎక్కడి నుంచి తెస్తారు 2 లక్షలు అని ఒక అడ్వర్స్ క్యాంపెయిన్ లేదా అడ్వర్స్ సోషల్ మీడియాలో మేధావులు మాట్లాడుతున్న తీరు, మేధావులని అనుకుంటారు. ఓకే, ఎనీవే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 300 మెగావాట్లతో డాటా సెంటర్ పెడుతున్నామన్న అదానీ డాటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెడతామన్నది ఎంఓయూ కూడా అయింది.
280 ఎకరాలు సుమారుగా 400 ఎకరాల వరకు ఏదో కేటాయించినట్టున్నారు. అది ఎందుకు అక్కడ కన్సీవ్ అవ్వలేదు, ఎందుకు అది స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఇది ఎందుకు ఎట్లా అవుతోంది, దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇందులో మళ్ళీ దీనికి అదానీ గ్రూప్ కూడా ఇందులో కలుస్తోంది ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్లో. సో దానికి దీనికి ఉన్న తేడా ఏంటి అనేది కూడా చర్చిద్దాం. దాంతోపాటు లోకేష్ చెప్తున్న ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవి నిజంగానే అవి జరుగుతున్నాయి. పట్టాభి గారు, ఇప్పుడు డేటా సెంటర్ గురించి ఇంత పెద్ద హైప్ అని నేను అంటే చర్చ జరుగుతుంది కాబట్టి అంటున్నాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్. డెఫినెట్లీ అమెరికా తర్వాత గూగుల్ ఒక పెద్ద డేటా సెంటర్ని ఇండియాలోనే, అందులో వైజాగ్లో ఏర్పాటు చేస్తుంది అనేది అది పెద్ద గర్వకారణం. దీని గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారు అని అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. కాకపోతే ప్రభుత్వాన్ని అది చేయండి ఇది చేయండి అనొచ్చు. బట్ అది వద్దులే, వాళ్ళు అలా ఆ క్యారెక్టర్స్ కొన్ని అలా ఉంటాయి. దాని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ డేటా సెంటర్ పెడుతున్నారని పెద్ద హడావుడి జరిగింది కదా, అది ఎందుకు ఏర్పాటు అవ్వలేదండి? అప్పుడు ల్యాండ్ కూడా కేటాయించారు వాళ్ళకి, MOUs అయినాయి. అప్పుడు 300 మెగావాట్లకే 25,000 ఉద్యోగాలని చెప్పి వాళ్ళు అన్నారు. మరి మీరేమో 5-6 వేలే చెప్తున్నారు. ఏది 3 times గారు వికే గారు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ ఫిగర్స్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వాస్తవాలు చెప్తా ఉన్నాను. నేనేం ఎగ్జాజరేట్ చేసి ఇన్ఫ్లేట్ చేసి చెప్పట్లా. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా మనం మాట్లాడుకోవాలని కాబట్టి నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను. చక్రవర్తి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ దానిని వారు కూడా ఇట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ అని చెప్పి వారు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. మనం ఊరికనే ఏదో ఆహా ఓహో అని మాట్లాడుకుంటాం కానీ నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పారు. రెండోది, అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో శంకుస్థాపన చేశారు కదా అని మీరు ఏదైతే ప్రశ్న అడిగారో, యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 2019లో ఫర్ బిల్డింగ్ ఏ డేటా సెంటర్ పార్క్ ఇన్ విశాఖపట్నం. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవటం, మళ్ళీ దాని గురించి ఎవరు పట్టించుకోకపోవటం, ఎవరు కూడా ఫాలో అప్ చేయకుండా మళ్ళీ ఏదో ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉంటాయనగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేనేదో రాష్ట్రానికి ఏదో ఒరగబెడతా ఉన్నాను, ఏదో విశాఖలో నేనేదో చేస్తాను అని చెప్పుకోవడానికి మళ్ళీ ఆయన రెండోసారి సీన్ రిపీట్ చేశాడు అంతే. ఇనీషియల్గా అగ్రిమెంట్ ఒప్పందం చేసుకుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఫిబ్రవరి 2019, అది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఫర్ బిల్డింగ్ ఏ డేటా సెంటర్ పార్క్. ఆ డేటా సెంటర్ పార్క్లో ఇది ఈ రకమైనటువంటి డేటా సెంటర్స్ కంపెనీస్ ఇన్వైట్ చేసి అక్కడ ఇటువంటి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసం ఆ రకంగా గూగుల్తో మన అదానీతో ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఆయన సీన్ రిపీట్ చేశాడు, తర్వాత కూడా ఏం ఫాలో అప్ చేయాల. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వికే గారు, ఇప్పుడు ఊరుకునే ఒప్పందాలు చేసుకోవటంతో సరిపోదండి, కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి. ఇక్కడ నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. వికే గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం అక్టోబర్ 25, 2024 ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వివిధ ఐటీ కంపెనీస్తో మాట్లాడి వారందరినీ ఆ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఆయన ఒక వారం రోజులు విస్తృతంగా అమెరికాలో పర్యటించారు. మెట్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ క్లౌడ్, అదేవిధంగా అమెజాన్, ఇటువంటి అనేక కంపెనీస్తో ఆయన మీట్ అవటం. ఆ రోజున అక్కడ యుఎస్లో శాన్ ఫ్రాన్సిస్కోలో థామస్ కురియన్ గారిని, ఎవరైతే గూగుల్ క్లౌడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఎవరైతే సంతకాలు చేస్తారో ఆయన్ని కరెక్ట్గా సంవత్సరం క్రితం అమెరికాలో లోకేష్ గారు కలిశారు. అదేవిధంగా బైకస్ కోలే అని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇటువంటి అనేక మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో కలిసి అప్పటి నుంచి ప్రారంభమైందండి. ఏది గూగుల్ని ఏ రకంగా దేశానికి తీసుకురావాలన్నది సంవత్సరం క్రితం నారా లోకేష్ గారు యుఎస్లో దానికి నాంది పలికారు.
సంవత్సరం పాటు కంటిన్యూస్గా ఫాలో అప్ అండి. వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి పాలసీ చేంజెస్ అడిగారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గౌరవ ప్రధానమంత్రి గారితో, నిర్మలా సీతారామన్ గారితో, అశ్విని వైష్ణవ్ గారితో, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ప్రతిసారి ఈ సంవత్సర కాలంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి గూగుల్ వారికి ఏమేమి మనం కల్పించాలి, అదనంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, పాలసీ చేంజెస్ అని తీసుకురావాలా, అవన్నీ చాలా లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ కూడా చేసి కరెక్ట్గా 1 year తర్వాత ఆ కళ సాకారమైంది. అంటే అవన్నీ చేశారు, బాగుంది, నేను కాదనట్లేదు. మేము అనేది ఏంటంటే ఇక్కడ నాతో పాటు ప్యానెల్లో ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఎక్స్పర్ట్స్, ఆయా ఐటీ రంగంలో ఎక్స్పర్ట్స్. మేము అనేది ఏంటంటే 3-4 yearsలో ఇది కంప్లీట్ అవ్వాలి, ఎలాంటి డిలేస్ లేకుండా 3-4 yearsలో మ్యాక్స్ కంప్లీట్ అయితేనే దీని ఫ్రూట్స్ అనేవి అందుతాయి. అన్నిట్లో లాగా డిలే అయితే ఇక ఏదో సామె చెప్పినట్టే ఉంటుంది. ఇక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ బాడీస్ బాగాలేవు, ఆఫీసర్స్ చాలా డిలే చేస్తున్నారు అనే ఒక విమర్శ అన్ని రాష్ట్రాల్లో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆఫీసర్స్ నేను లెథర్జిక్ గా ఉన్నారు అనను కానీ నెగ్లెక్టివ్ గా బిహేవ్ చేస్తున్నారు, కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది ఐఏఎస్లు అనేది ఒక చాలా ఇదిగా ఉంది. అటువంటివి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నౌ ఈజ్ బిలీవింగ్ ఇన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోయింది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు కానీ ఎవరైనా దే టాకింగ్ అబౌట్ ఎట్ వాట్ స్పీడ్ వీఆర్ ఫంక్షనింగ్. అందుకనే ఎవరైనా అధికారులు ఆ రకంగా నిర్లిప్తంగా ఉన్నా, సహకరించకపోయినా ఇమ్మీడియట్ గా పీకి పక్కన కూర్చోబెడతారు. దానిలో ఎటువంటి మొహాటం లేదు. ఇవాళ ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా టైం లైన్స్ పెట్టి ఎవ్రీ వీక్ అది ఏ దశలో ఉంది, ఎక్కడుంది అనేది చెప్పండి. బాగానే ఉంటుంది, పీకి పక్కన పెడతామని అనకండి, అంత లేదు కానీ లేదు సార్. ఇఫ్ ఎనీ ఆఫీసర్ కాదు మీరు ఏమైనా మాట్లాడండి, ఏ అధికారి వల్లైనా ఆలస్యం జరుగుతుంటే మొహాటం లేకుండా పీకి పక్కన పెడతాం. ఇవాళ ఒక సంవత్సర కాలంలో ఇవాళ ఎంత పట్టుదలతో 1 yearలో గూగుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఒప్పందం చేసుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఇవాళ అధికారులు ఎవరన్నా ఇవాళ మీనమేషాలు లెక్కిస్తే చూస్తూ కూర్చుంటే ఈ ఒక 1 yearలోనే ఇది సాకారం అవుతుందా? ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నానబెట్టి చివరిలో ఏదో షో చేశారు, మేము చేసిన ఒప్పందాన్ని మళ్ళీ ఒప్పందం చేసుకుని. కాబట్టి అటువంటివి ఏవి కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు వీకే గారు. ఇవాళ రెండోది కూడా చెప్తాను, ఇవాళ ఆ రోజున అదానీతో ఏదైతే మేము ఒప్పందం చేసుకున్నామో డేటా సెంటర్ పార్క్ నిర్మాణం కోసం, ఇవాళ దానిలో భాగంగా ఇవాళ గూగుల్ తీసుకొచ్చాం. ఇవాళ గూగుల్ కూడా మళ్ళీ అదానీతోనే ఒప్పందం చేసుకుని అక్కడ దానికి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ మీకు కానీ మీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ లేదా గవర్నమెంట్కి కానీ మేము అదానీ డేటా సెంటర్ తెస్తామన్నప్పుడు గొంతు దించుకున్నారు టీడీపీ వాళ్ళు. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి అని ఏదో తెలిసి తెలియని మాటలా లేకపోతే ఏంటో తెలియదు, ఏవో ఉంటున్నాయి. అవి కొంచెం అవి కొంచెం సరిగ్గా కనుక గోప గుయ్యమని లాగా చెప్పాల్సిన బాధ్యత లేకపోతే అది అవసరం మీ మీదే ఉంటుంది. మీ టీమ్ ఆఫ్ స్పోక్స్ పర్సన్స్ అది ఒకసారి చూసుకోండి. ఎనీవే ఒక్క నిమిషం పట్టారి గారు, ఇక్కడ చక్రవర్తి గారు, సరే ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఏ కొత్త పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లోకేష్ గారు ఇంకోటి ఏదో అన్నారు, జెట్ స్పీడ్ అంటే బుల్లెట్ ట్రైన్. దాని విషయంలో సరే పదాలది ఏముంది కానీ నా పాయింట్ ఏంటంటే అమెరికాలో ట్రంప్ చేస్తున్న హడావిడికి ఫస్ట్ అమెరికా అవతర ఇంత పెద్ద డేటా సెంటర్ గూగుల్ పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి ఏమన్నా కనెక్షన్ ఉందా? టెక్నాలజీ కంపెనీల మీద చాలా ఆంక్షలు పెడుతున్నాడు కదా. అవును, సో ట్రంప్ ఒత్తిడి ఉంటే అమెరికాలోనే పెట్టాలిగా. అమెరికాలో పెడుతున్నారు. లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అమెరికా ఓన్లీ ఇప్పుడు. కాకపోతే టెక్నాలజీ పరంగా కూడా
డైవర్సిఫికేషన్ అన్నీ ఒకటే దగ్గర ఉండకుండా వివిధ దేశాల్లో ఉన్న గూగుల్ అనేది అమెరికాలో ఉపయోగించే ప్రోడక్ట్ కాదు. గూగుల్ ఈజ్ గ్లోబల్లీ యూస్డ్, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి మీ మాటకు అడ్డు వస్తున్నా, ట్రంప్ ఏమంటున్నాడు, మీరు ఎంప్లాయీస్ని ఇక్కడ వాళ్ళని పెట్టుకోవాలి, H1B $1,00,000 కట్టాలి, రకరకాల కండిషన్స్ పెట్టాడు. వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాడు కదా. సో అందుకని ఇక్కడ అక్కడ ఒక ఎంప్లాయీని పెట్టుకునే బదులు మన వాళ్ళు 5 వస్తారు, 4 వస్తారు కనీసం. అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా గూగుల్ని ఎంకరేజ్ చేశాయా అనేది ఒక డౌట్. ఐ మీన్ భారతదేశంలో పెట్టుకుంటే కాస్ట్ సేవింగ్స్ డెఫినెట్లీ ఉంటాయి. అందుకే అన్ని మీరు ఈ కాంపిటెన్సీ సెంటర్లు, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్లు అన్ని భారతదేశంలో పెట్టుకోవడానికి దాదాపు మీకు ఆల్మోస్ట్ 50% సేవింగ్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా కొంత సేవింగ్స్ ఉంటాయి. బట్ మోర్ దాన్ దట్, నేను ఇందాక చెప్పినట్లు గూగుల్ ఆపరేషన్స్, ఇప్పుడు మనం ఏఐ వాడుతున్నాం అండి, జెమినై, గూగుల్ ఏఐ ప్రోడక్ట్ ఇస్ జెమినై. మనం జెమినై వాడుతున్నప్పుడు మనం లోకల్గా ఉన్న డేటా సెంటర్కి వెళ్తే కాస్త ఇట్స్ ఈజియర్ దాన్ గోయింగ్ టు అమెరికా, ఎక్కడో టెక్సస్లోనే ఎక్కడో ఉందనుకోండి. టర్న్ అరౌండ్ టైం విల్ బి లేటెన్సీ అంటే వెళ్ళి రావడానికి అయ్యే టైం చాలా తక్కువగా ఉంటుందిగా. సో దే ట్రై టు డైవర్సిఫై. అది కాక శ్రీనివాసరావు గారు ఇందాక చెప్పింది ఏంటంటే డిజాస్టర్ రికవరీ, అంటే ఎక్కడన్నా తుఫాన్ వచ్చో, భూకంపం వచ్చో, ఒక డేటా సెంటర్ డౌన్ అయింది అనుకోండి, మీరు మళ్ళీ ఇంకో లొకేషన్లో డేటా సెంటర్ ఉంటే బట్ అన్ని ఇందాక చెప్పారు అండర్ సీ కేబుల్స్ ద్వారా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ఇవన్నీ కనెక్టెడ్. సో దే నీడ్ బ్యాకప్ డేటా సెంటర్. సో ఆ విధంగా స్ట్రాటజికల్లీ అన్ని కంపెనీలకు కూడా, ఒక గూగుల్కే కాదు, నేను ఇందాక చెప్పినట్లు మెటాకి అవసరం, యాపిల్కి అవసరం, అమెజాన్కి అవసరం, మైక్రోసాఫ్ట్కి అవసరం. ఇవి 5 బిగ్ కంపెనీస్ రైట్ నౌ జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. ఏఐలో ఎవరు ఉంటారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్నాయని దాంట్లో పెట్టేస్తున్నారు. పెట్టకపోతే అయిపోతారు, పెట్టినా కనీసం ఇది బబులా లేకపోతే ఏంటనేది ఫ్యూచర్ చెప్పాలి. డెఫినెట్లీ బబుల్, బట్ మీరు పెట్టకపోతే యువర్ కంపెనీ విల్ బి అవుట్. రేస్ లో ఉండరు. మరి రేస్ లో ఉండాలంటే పెట్టాలి. సో బబులే అంటారా? ఇంత పెద్ద విప్లవం వచ్చినప్పుడు కొంత అప్స్ అండ్ డౌన్స్, ఎప్పుడు ఇట్లా వెళ్ళదు గ్రాఫ్. కొంత పెడతారు, మళ్ళీ డౌన్ అవుద్ది, కొంత సెటిల్ డౌన్ అవుద్ది. మళ్ళీ ఇప్పుడు మనకు .com బబుల్ అన్నారు, వచ్చింది .com బబుల్, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇట్ హస్ ఇంప్రూవ్డ్ కదా. సో డెఫినెట్లీ 100% ఇట్ ఇస్ ఎ బబుల్ నౌ. బట్ నిస్సహాయులు అంటున్నాను అందరు, ఈ కంపెనీలన్నీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే పోటీ, ఈదర్ దే హావ్ టు ఇన్వెస్ట్ ఆర్ దే గెట్ వైప్డ్ అవుట్. బట్ మీరు అడిగిన ప్రశ్న భారతదేశంలో ఎందుకు పెట్టంటే ట్రంప్ కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. దానివల్ల భారీ ఇతర ఉద్యోగాలు పోయే పరిస్థితి లేదు. కొన్ని వేల ఉద్యోగాలు పోయినా కూడా ఆ కంపెనీలకు సహాయపడుతుంది. అమెరికా కంపెనీలకు చాలా అవసరం, సహాయపడుతుంది. కాబట్టి నా అంచనా ఏంటంటే ఇట్ వోంట్ డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్. దాంతోపాటు లాట్ ఆఫ్ హార్డ్వేర్, $15 బిలియన్ పెట్టుబడి కదా. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే కంప్యూటర్లు, సర్వర్లు, చిప్స్, అవి ఎక్కువగా అమెరికా నుంచే వస్తాయి. ఇప్పుడు ఎన్విడియా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీస్. దీంట్లో ఎన్విడియా హార్డ్వేర్ వాడతారు కాబట్టి అక్కడ తయారు చేసినవే ఎక్కువగా ఇప్పుడు ఈ డేటా సెంటర్లో కూడా ఉపయోగిస్తారు. సో అంత అనుకున్నంత వాళ్ళకి నష్టం ఉండదు. భారతదేశానికి కూడా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, ఉపయోగపడుతుంది. మన మేధో వలస ఏమైనా ఆగే అవకాశం ఉందా వీటి వల్ల? ఇది అంత పెద్ద ఇండస్ట్రీ కాదు డేటా సెంటర్లు. మీకు అసలు ఉపాధి అవకాశాలు ఎక్కడ వస్తాయంటే ఏ వాడి దానిపైన క్రియేట్ చేసే అప్లికేషన్స్ మీద వస్తాయి మీకు. దట్ ఈస్ వేర్ ఆల్ ద జాబ్స్. దీన్ని బేస్ చేసుకుని ఐటీ ప్రొడక్షన్ అదే అంటాం కదా, అప్లికేషన్స్ కానీ ఇంకో వాటి అవి ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం లేదా? ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం? డేటా సెంటర్ విల్ నాట్ నెసెసరీలీ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ తరహా ఎంప్లాయ్మెంట్. హైదరాబాద్లో ఇట్ ఈస్ నాట్ డేటా సెంటర్ డ్రివెన్. దే ఆర్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్. దే ఆర్ డైరెక్ట్లీ సపోర్టింగ్ మైక్రోసాఫ్ట్ కానీ ఇతర పెద్ద కంపెనీలు, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వాటికి డైరెక్ట్లీ దే ఆర్ సపోర్టింగ్ బిల్డింగ్ కోడ్. అందుకని 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ హైదరాబాద్లో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. సో అటువంటి స్థాయి రావాలంటే దెన్ వీ హావ్ టు గో ఇంటు ద ప్రోడక్ట్ సైడ్ ఆఫ్ ఏఐ. నేను అదే అంటున్నా, ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి డేటా సెంటర్ తో సంబంధం లేదు. కాకపోతే శ్రీనివాసరావు గారు ఇందాక అన్నారు, ఇట్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఎకో సిస్టమ్. గూగుల్ డేటా సెంటర్ అంత పెద్దది ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ బజ్ ఇట్ క్రియేట్స్. అరే ఇది టెక్నాలజీ సెంటర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు వైజాగ్ ఎవ్రీబడి నోస్. టుడే దిస్ ఈజ్ ఇన్ టెక్నాలజీ సర్కిల్స్ లో. నేను భారతదేశంలో అనట్లేదు, ప్రపంచ వ్యాప్తంగా యూ జస్ట్ గూగుల్ చేసి చూడండి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా దిస్ ఇస్ ద నెంబర్ 1 న్యూస్. అదే గూగుల్ కాస్త వైజాగ్ గూగుల్ అయిపోయింది. వైజాగ్ టుడే ఇట్ ఇస్ ద నెంబర్ 1 న్యూస్.
Yeah. సో దట్ విల్ క్రియేట్ నో వైజాగ్ ఇస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. Correct. మైక్రోసాఫ్ట్ ఎంత అండి, మైక్రోసాఫ్ట్ కాదు 10 లక్షల ఉద్యోగులు మనకు మైక్రోసాఫ్ట్ లో రాలేదు, బట్ మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ దట్ బస్. కాబట్టి విప్రో వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, ఇంకోటి ఎగ్జాక్ట్లీ వచ్చింది, ఇంకోటి వచ్చింది, చాలా ఎగ్జాక్ట్లీ ఉంటాయి ఎగ్జాక్ట్లీ. అవన్నీ. సరే, ఎనీవే ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. చిన్న పాయింట్ ఇఫ్ యూఆర్ ఓకే. ఇప్పుడు నా ఒపీనియన్ లో ట్రంప్ చేస్తున్న దీనికి ఇండియాలో బ్రెయిన్ గెయిన్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు $100,000 పెట్టి పంపించే అంత సీన్ మనకు ఇండియన్ ఐటీ కంపెనీస్ లేదు. దే హౌ దే ఆపరేట్ యూ నో దట్ అండ్ ఐ నో దట్ వేరే వర్క్ అన్నావు. కాబట్టి ఏమవుతుందంటే నాకున్న ఈ ఐఐటీస్ ఐఐఎంస్ ఇది బెస్ట్ క్రీమ్ అంతా ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. ఈ రోజున 700 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇండియాలో ఉన్నాయి. మన సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సెడ్ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లీ 2500 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టేస్తున్నారు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డేటా సెంటర్స్. మీరు అన్న ట్రంప్ చేస్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఐ హావ్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ గెయిన్. ఇట్స్ నాట్ బ్రెయిన్ గెయిన్. అంటే టాప్ టాలెంట్ ని ఇక్కడే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లో రిక్రూట్ చేయడానికి ఛాన్స్ ఉంది. నేను అడిగిన పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న టాప్ కంపెనీల మీద ట్రంప్ చాలా, అది కూడా నేను ఏం చెప్తున్నానంటే ఎవరు పెట్టినా దే నో దాట్ ఇట్ ఈస్ ఎ బిజినెస్. ఇప్పుడు ఇక్కడ డేటా సెంటర్ ఎందుకు పెట్టాలంటే నా డేటాను తీసుకెళ్ళి నేను అమెరికాలో పెట్టను, సింగపూర్లో పెట్టను. ఫస్ట్ పాయింట్. అదే ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు సెటప్ డేటా సెంటర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కంట్రీస్. డేటా ప్రైవసీ, మన డేటా ప్రొటెక్షన్ లా వచ్చింది కదా, నా డేటా ప్రొటెక్షన్ లా ప్రకారము, నా కంట్రీ యొక్క డేటా ప్రొటెక్షన్ లా ప్రకారము ఐ హ్యావ్ టు అడ్హెర్ విత్ ఫ్యూ థింగ్స్. గూగుల్ వచ్చి నువ్వు అమెరికాలో డేటా సెంటర్లో డేటా పెట్టంటే నా పెట్టడం కుదరదు. కాబట్టి దే హ్యావ్ టు అడ్హెర్ టు ద కంట్రీ పాలసీస్. నా డేటా ప్రొటెక్షన్ లా ప్రకారం వాళ్ళు ఎక్కడికి పెట్టుకుంటే గూగుల్ యొక్క బిజినెస్ పొటెన్షియల్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకి వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అనేది గూగుల్ కి ఎంత పెద్ద బిజినెస్ వస్తుంది ఇక్కడ. మన తెలుగు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1600 లాంగ్వేజ్లు ఉన్నాయి, మాక్సిమం ఒక 20-23 ఐ థింక్ వెరీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, రైట్? సో గూగుల్ సీ అ లాట్ ఆఫ్ బిజినెస్ పొటెన్షియల్. అండ్ ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టుగా ఒక్కొక్క జీపీయూ $50,000 ఉంటుంది. 4 లక్షల జీపీయూస్ కావాలి. ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? అమెరికాకే వెళ్ళేది ఎన్విడియా. ఈ 4 లక్షల ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే కదా. దాని మీద మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి, టారిఫ్లు వేస్తాడు, ఏముంటాయో మనకు తెలియదు, అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో లైక్ హీ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లాస్ టు అమెరికా. ఓకే, అండ్ కంపెనీస్ లుక్ ఫర్ బెస్ట్ టాలెంట్. ఒకవేళ అక్కడికి తీసుకెళ్ళడం కష్టం అయితే ఇక్కడికి వచ్చి పెట్టుకుందాం. నాకు ఐఐటీస్ ఇంకోటండి, ఐ డోంట్ అగ్రీ దట్ వన్ పాయింట్ యూ సెడ్ నాకు దగ్గర 5 దొరుకుతారు 4 దొరుకుతారని ఈ పెద్ద కంపెనీలు ఆపరేట్ చేయవు. నాకు బెస్ట్ ఐఐటి క్యాండిడేట్ ఐఐఎం క్యాండిడేట్స్ ఇక్కడ దొరుకుతారని నేను వస్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఐటీ కంపెనీ $1 బిలియన్ రెవెన్యూ చేయాలంటే సంవత్సరానికి 20,000 మంది కావాలి. ఇంకొక 5 సంవత్సరాల్లో 15,000 మందితో చేసేస్తాం. అంటే 5,000 లెగిసిపోతారు. అంటే అవసరం 5,000 లెగిసిపోవటం అంటే ఉన్నాళ్ళు కాదు. నాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఫ్రెషర్స్ నేను 15% అండి. కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే జాబ్స్ వచ్చేది ఎంతమందికి కదా, అది రేపు 8% పడుద్ది ఇంకొక 5 ఏళ్ళ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుందంతా ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ఇదంతా ఒక ఇదైతే చంద్రబాబు నాయుడు గారు రిపీట్ గా చెప్తున్నది క్వాంటమ్ కంప్యూటింగ్, అమరావతి క్వాంటమ్ సెంటర్ అవుతుంది అని చెప్పి ఆయన క్వాంటమ్ టెక్నాలజీ ఐటీ కాస్త ఇప్పుడు క్యూటీ అవుతుంది. ఈ క్యూటీ అనే దాని వల్ల ఏంటనేది కూడా ఒక బ్రీఫ్గా దాన్ని తెలుసుకుంటూ లోకేష్ చెప్తున్న డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జిల్లాల వారీగా అమలు చేస్తూ ఉంటారు కదా. అసలు అది మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇటీవల అనుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే క్వాంటమ్ టెక్నాలజీ ఏ రకంగా అమరావతిని మరో హైదరాబాద్ స్థాయికి ఎలా తీసుకెళ్తుంది? ఇప్పుడున్న ప్రయారిటీ ఏంటి క్వాంటమ్ టెక్నాలజీకి, కంప్యూటర్? అంటే అమరావతిని హైదరాబాద్ స్టేటస్ తీసుకెళ్తుందని చెప్పలేను, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 to 15 yearsలో మస్ట్ అండి. గుడ్ ఫౌండేషన్. ఇప్పుడు విజన్ ఉండటంలో తప్పలేదు కదా, విజన్ అవసరం లేదు అని దాన్ని నేను నమ్మను. కాబట్టి క్వాంటమ్ వ్యాలీ పెట్టడం అనేది గుడ్ స్టెప్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లీ ది సెకండ్ వన్ ఇన్ అదర్ దాన్ కర్ణాటక. ఈ 2 కంప్లీట్ చేస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజున మీరు ఒక మెడిసిన్ డ్రగ్ డెవలప్ చేయాలంటే 7-8 years పడుతుంది. $1 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత సింపుల్ లాంగ్వేజ్లో దాన్ని నేను ఒక 1 month లేకపోతే 1 year లోపల చేసేయచ్చు. అంటే సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అది. అలాగే ఒక 10,000 20,000 ట్రక్స్ లేకపోతే బస్సులు అన్ని రోడ్ల మీద ఉన్నాయి. మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి తెలియట్లే ఎలా ఇచ్చేయాలి అనేది. వితిన్ సెకండ్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏది ఎటు వెళ్తే నీకు ట్రాఫిక్ ఇదైపోతుంది అనేది ఇచ్చేయగలదు.
అదే నార్మల్ కంప్యూటర్ అయితే కొన్ని గంటలు పట్టుద్ది. అంటే కంప్యూటింగ్ పవరు అసలు అన్ఇమాజినబుల్ లెవెల్లోకి వచ్చేది క్వాంటమ్ కంప్యూటింగ్. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ఇమాజినబుల్. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వరల్డ్ వైడ్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎప్పటిదాకా ఉంది జస్ట్ 65 అల్గారిథమ్స్, కొన్ని వేలలు కావాలి. ఇక్కడ మనం ఈ వాల్యూ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టార్టప్ ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. చాలా అకాడమిక్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. వీళ్ళు చాలా ప్రీమియం కాస్ట్లో ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏ వచ్చిన తర్వాత చూడండి, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు శాలరీ ఎంత, ఇప్పుడు జస్ట్ వాడు ఏ చేశాను అంటే వాడు 15 lakhs per year డిమాండ్ చేస్తున్నాడు. 3 ఏళ్ళు అయితే వాడు 25-30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా మీకు కాస్ట్ ఆర్బిట్రాజ్ ఇవన్నీ పోతాయి కొన్ని రోజులు అయితే. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా నాకేంటంటే స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ టాలెంట్ రెడీ అవడానికి మన దగ్గర పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనం డెవలప్ చేసే అల్గారిథమ్స్ అవి కనుక బెస్ట్గా ఉంటే గ్లోబల్ లెవెల్లో పేటెంట్స్ క్రియేట్ చేసుకుని దాని నుంచి రెవెన్యూ జనరేట్, ఎంప్లాయ్మెంట్ ఆ సెంటర్ ఆ వ్యాలీకి అయితే పెద్ద ఉండదండి. మాక్సిమం నా ఒపీనియన్లో ఒక 3,000-4,000 డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ జాబ్స్ ఇంకొక 10,000 ఉంటాయి. అంతేగాని మన గూగుల్ డేటా సెంటర్ టైప్లో మనం ఇందాక చెప్పినట్టుగా 1.88 అలా ఏమి ఉండవు. అది కూడా ఒక ఎకో సిస్టమ్ ఏనండి. అది 50 ఎకరాలు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఉండదు. 500 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్. ఇది 50 ఎకరాల్లో ఒక క్వాంటమ్ వ్యాలీ అని క్రియేట్ చేసి వీళ్ళు మామూలుగా బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడికి ఏమవుతుందంటే కంపెనీలు వస్తాయి, స్టార్టప్స్ వస్తాయి, కొన్ని పెద్ద కంపెనీలు వస్తాయి. ఇప్పుడు క్యూపై ఏఏ అని ఒకటి ఉంది, వాళ్ళు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అలా ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే దానిలో కూడా చాలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ లాంగ్వేజెస్ వేరు. దానికే నేను ట్రైనింగ్ అని చెప్తున్నా. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు ఇదివరకు వాళ్ళు ఎలా అయితే జావా లాంగ్వేజ్, పైథాన్ నేర్చుకున్నారో క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సిన లాంగ్వేజెస్ అది నేర్చుకోవాలి. ఇప్పుడు మొదలెడుతున్నారు. అదే లోకేష్ సేయింగ్ కోర్స్ కరికులమ్స్ అన్ని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. దాని నుంచి టూ మెనీ జాబ్స్ వస్తాయా అంటే నేను చెప్పలేను కానీ బట్ అది దట్ ఇస్ అ గుడ్ బిగినింగ్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కోర్సుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కాలేజెస్ లో, అన్ని కాలేజెస్ సబ్జెక్ట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి ఉంది కదా, ఈ క్యూపై వాళ్ళు పెట్టేది అక్కడ. ఈ నాకు తెలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వాళ్ళు పెట్టట్లా. అలాగే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కి యాక్సెస్ అన్నా ఉండాలి. వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అప్పుడు ఏది ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు హౌ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ యూజ్. తర్వాత చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్గా తీసుకున్నాం. లోకేష్ చెప్తున్నమాట. ఇది గూగుల్ ఈ సందర్భంగా మీడియా మీట్లో ఇవాళ మాట్లాడింది. 5 సంవత్సరాల్లో 1 ఇయర్లో ఎలా సాధ్యమవుతుంది? 5 సంవత్సరాల్లో కూడా సాధ్యమవుద్దా అనేది కదా నా క్వశ్చన్. 15 నెలలు ఎంత చూస్తే తెలుస్తుంది. అది కదా, దట్స్ వాట్ బేస్ లైన్ చూడాలి. సో ఇప్పుడు లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే 20 లక్షలు కల్పిస్తామని కట్టుబడి ఉన్నాం, చేస్తాం. అంతేగా కట్టుబడి ఉన్నాం అంటే ఐటీలోనే 5 lakh అంటే డైరెక్టా ఇండైరెక్టా అనేది ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. మీరు ఎలా అర్థం చేసుకుంటారు లోకేష్ మాట? 20 లక్షలు డైరెక్ట్ అంటే ఆల్మోస్ట్ అసాధ్యం. బట్ ఐ థింక్ వీ షుడ్ జడ్జ్ అండ్ బేస్డ్ ఆన్ టోటల్ ఎంప్లాయ్మెంట్. ఐటీ అనేది ఎందుకు చూస్తాం? 20 లక్షలు టోటల్ ఉపాధి అవకాశాలు సృష్టిస్తే 20 లక్షలు డైరెక్ట్ నేను అనడంలా, ఎంప్లాయ్మెంట్ అది ఆయన అంటున్నది. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. కష్టం కావచ్చు నేను అనుకోవటం. 5 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు కష్టం. ఇప్పటికే మీకు వైజాగ్లో చాలా మందికి భూములు ఇచ్చారు, వాళ్ళ ఆఫీసులు కట్టి ఖాళీగా పెట్టుకున్నారు, మనకు తెలిసిన విషయం అది. మొన్న ఏదో కొంత గొడవ చేస్తే బీపీఓ ఉద్యోగాలు అంటే 25-30 వచ్చాయి పెడితే, ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు 300-400 ఉపాధి అవకాశాలు సృష్టించాలనుకున్నారు, బీపీఓ ఉద్యోగాలు పెడుతున్నారు. సో మీ ఇద్దరు అంచనా ప్రకారం హైదరాబాద్ లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఐటీ 10 లక్షలు అందరు చెప్పేది 10 లక్షలు. హిస్టరీలో 10 లక్షలు ఉంటే అందుకే అన్నాను చాలా కష్టమైన పని. 1/3 వేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఐటీ కొంత ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏఐ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు ఐటీలో పోయే అవకాశాలు ఉన్నాయి. బట్ వేరే రంగాల్లో వస్తాయి, ఒక దగ్గర పోయినాయి. కాబట్టి ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. చాలా మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించడం చాలా ముఖ్యం. మా పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి మీరు సరైన వాతావరణం సృష్టిస్తే. వాతావరణం క్రియేట్ చేయాలనేదే ఇంపార్టెంట్. తర్వాత ఎంత వస్తాయని మనం లెక్కేసి ఎవరూ చెప్పలేరు ఈ ప్రపంచంలో, చెప్పలేరు. కాకపోతే ఏపీకున్న దరిద్రం ఏంటంటే అండి, అక్కడ పొలిటికల్ సిస్టమ్ నువ్వు అది చెప్పావు ఎందుకు చేయలేదు,
అని మొదలు ప్రతి నెక్స్ట్ మినిటే మొదలెడతారనమాట. పైగా ఇప్పుడంతా ఇది వచ్చేసింది కదా సోషల్ మీడియా, దారుణంగా తయారైంది. ఏది పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, నెగిటివ్ కూడా పాజిటివ్ గా మార్చుకునే దౌర్భాగ్య స్థితి. అసలు డేటా సెంటర్ వ్యతిరేకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2023 అదానితో చేసుకున్నారు డేటా సెంటర్ ఒప్పందం. అదే అంటున్నా, ఇది సరైనది కాకపోతే మరి అది సరైనది కాదుగా. అదే కదా. సో ఎనీవే పటాల్ గారు, ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి లోకేష్ గారు మాట్లాడారు కదా. అభివృద్ధి వికేంద్రీకరణ, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అనంతపురం, కర్నూలుకు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ రెడీ. శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. డైకెన్, బ్లూ స్టార్, ఎల్జీ లాంటి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇప్పుడు గూగుల్. సో ఇట్లాంటి సమగ్రాభివృద్ధి అనేది మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ టర్మ్లో 14 to 19 అప్పుడు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతోందా, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్? తప్పకుండా ఖచ్చితంగా వీకే గారు. అంటే ఇంకొకటి మీరు అడిగిన దానికి జవాబు చెప్పే ముందు, ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో, 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ని రిలీజ్ చేశారండి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ని విడుదల చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ రిలీజ్ చేసి క్వాంటమ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఒక క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో మేము ప్రారంభిస్తున్నాం అని ప్రకటన చేసే వరకు కూడా ఎక్కడా కూడా ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏంటి, క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి, వీటిపైన ఎక్కడా కూడా పెద్దగా ఏం చర్చ జరగల, అది డిస్కషన్లో కూడా రాలా. సో అది విజన్. మనం విజన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి. మనకు అందుబాటులో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఉంది, మనం దాన్ని ఎందుకు అందిపుచ్చుకుని మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకూడదు, అమరావతిని దాన్ని ఎందుకు కేంద్రంగా చేయకూడదు అన్న ఒక ఆలోచనలో నుంచి పుట్టిందే క్వాంటమ్ టెక్నాలజీ. ఇవాళ భవిష్యత్తులో అనేక రంగాల్లో అండి, ఇవాళ ఇస్రో, ఐ హర్డ్ దట్ దే ఆర్ డెవలపింగ్ ఏ శాటిలైట్, ఒక క్వాంటమ్ శాటిలైట్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్ ఉపయోగించుకుని కమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక శాటిలైట్నే లాంచ్ చేస్తున్నారు. ఐబిఎం ఈజ్ డెవలపింగ్ క్వాంటమ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్. ఇవాళ ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వీళ్ళందరి పార్ట్నర్షిప్తోనే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రాబోతోంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి అది ఎంతగానో తోడ్పడుతుంది. సరే, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ బిగ్ బూస్ట్ ఫర్ ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి. రెండవది డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు, రేపు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు. నంద్యాల కర్నూలు పర్యటన దాదాపుగా 13,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్, అది ఓరకల్లు, కొప్పర్తి, ఈ ఇండస్ట్రియల్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాదాపు 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్కి ఆయన రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటువంటివి అనేకం గత 15-16 నెలల కాలంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం సమప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అన్న దానిపైన మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము. గత పాలకులు 3 రాజధానులు అని చెప్పి డ్రామాలాడి ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేయకుండా కేవలం ఓట్ల కోసం ప్రజలను ఏదో రెచ్చగొట్టి ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, ఇవాళ ఆ విధంగా కాకుండా ఒక ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తా కానివ్వండి, మీరు ఏ ప్రాంతం చూసుకున్నా కూడా డిఫరెంట్ సెక్టర్స్ని, ఇప్పుడు ఒక గ్రీన్ ఎనర్జీ హబ్, రెన్యూబుల్ ఎనర్జీకి ఒక కేంద్ర బిందువుగా ఇవాళ రాయలసీమ ప్రాంతం వస్తూ ఉంది. డ్రోన్ క్యాపిటల్, ఇవాళ డ్రోన్ హబ్గా రాయలసీమ ప్రాంతం ఇవాళ అభివృద్ధి అక్కడ చేస్తూ ఉన్నాం. రేపు మళ్ళీ ఇంకొక 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్. ఆటోమొబైల్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున అక్కడ శ్రీ సిటీ కానివ్వండి, చిత్తూరు జిల్లాకి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకురావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
సో అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యతనిస్తూ ఒక్కొక్క సెక్టర్ని ఒక్కొక్క రకంగా ఇవాళ ఐటీ ఉందంటే విశాఖపట్నం ఐటీ అండ్ ఫార్మా విశాఖపట్నాన్ని ఒక కేంద్రంగా తీసుకున్నాం. ఆటోమొబైల్ అండ్ అదర్ సెక్టర్స్కి రాయలసీమ, అదేవిధంగా ఇప్పుడు ఈ కోస్తా జిల్లాలు చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని ఈ ప్రాంతంలో తీసుకుని అట్లా డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ సెక్టర్స్కి మేము అలొకేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నాకు సంబంధించి కూడా ద ఫస్ట్ సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇన్ ద కంట్రీ వాజ్ రిలీజ్డ్ బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి రీసైక్లింగ్ పార్క్ మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో రాబోతూ ఉంది. సో ఆ రకంగా మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే ముందుండాలన్న ఒక ఆలోచనతో చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యతనిస్తూ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉండాలో అది చేసి చూపిస్తూ ఉన్నాం ఇవాళ. రైట్ పటాబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పటాబ్ గారు. అలాగే చక్రవర్తి గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.